నమస్తే. ఈరోజు సైరా మీడియాకి వచ్చిన నేను సైరా మీడియాకి యాజమాన్యానికి ధన్యవాదాలు. సైరా మీడియా స్టూడియోలో ఉన్నాను నేను. గతంలో కూడా ఎంతో మంచి మంచి లీడర్ల గురించి ఇదే ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది. ఈరోజు నేను చెప్పే ఒక పెద్ద ప్రబుద్ధుడి కోసం ముసల్తనానికి కుసుమగుడాలు. ఈ వయసులో పార్టీ మారాల్సిన అవసరం వచ్చింది. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీ అందరికీ బాగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీలో అనుభవించలేని పదవులన్నీ అనుభవించి ఈరోజు సడన్గా రాత్రికి రాత్రే రేవంత్ రెడ్డి మీద కానీ కాంగ్రెస్ పైన కానీ ఈరోజు ప్రేమ పుట్టుకొచ్చిందని రేవంత్ రెడ్డి చంకన చేరిన ఏమయ్యా పోచారం శ్రీనివాసరెడ్డి, ఈరోజు ముసల్తనానికి కుసుమగుడాలని గీ వయసులో నీకేం మాయ రోగమయ్యా? నా వెలువగడుగుతా చెప్పండి. నిన్న మొన్నటి వరకు ఎలక్షన్లో మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి మన ఉద్యమకారులం పార్టీని వీడొద్దు, పార్టీని ఇచ్చేయొద్దు, పార్టీ వీడిన వాళ్ళకి పుట్టగతులు ఉండవన్నావు. ఈరోజు నీకు పుట్టగతులు ఉండవా? నువ్వేమన్నావయ్యా పోచారం శ్రీనివాసరెడ్డి? నా ప్రాణం పోయేంత వరకు కేసీఆర్ అడుగు జాడలు నడుస్తా, నీవే నా దేవుడివి, నీవే నా సర్వస్వం, ఊపిరున్నంత వరకు ఊపిరున్నంత వరకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతా అని చెప్పి లేని మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలకు అందరికీ చెప్పినావు. నువ్వే నాయకుడివి, అన్ని అనుభవించి ఈరోజు సడన్ గా రాత్రికి రాత్రే ప్రేమ ఎట్లొచ్చింది? ఈరోజు రైతులకు మంచి చేస్తున్నారు. ఈరోజు నేను కేసీఆర్ ప్రభుత్వం మంచి చేయట్లేదని చెప్పి ఈరోజు లేనిపోని మాటలన్నీ టీఆర్ఎస్ మీద ఎండబెట్టి ఈరోజు ఒక పెద్ద ఆయనకి అన్యాయం చేయాలి. ఎట్లా అనిపించింది? నిన్ను లక్ష్మీపుత్రుడని పార్టీకి పెద్ద దిక్కుగా చేసి కేటీఆర్, రామన్న, హరీష్ అన్న నిన్ను ఒక తండ్రి పాత్ర పోషించి యావత్ తెలంగాణ ప్రపంచం కూడా ప్రజలు కూడా నిన్ను ఒక పెద్ద దిక్కుగా ఆదరించినందుకు నువ్వు చేసిన న్యాయం అదేనా? పెద్ద ఆయనకు చేసిన ద్రోహం అదేనా? ఇంగిత జ్ఞానం ఉందా నీకేమన్నా? కొంచెమన్నా నీకేమన్నా ఆత్మవిశ్వాసం ఉందా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష ఎమ్మెల్యే పదవి, కేసీఆర్ గారు పెట్టిన ఆ జీవితాన్ని వదిలేసి ప్రజల మధ్యలోకి సాధారణంగా వెళ్ళు. నువ్వు పార్టీ కాంగ్రెస్లో పోతావా, ఇంకొక పార్టీలో పోతావా తర్వాత విషయం. కేసీఆర్ గారు పెట్టిన నీ కుటుంబంకు నీకు పెట్టిన భిక్షని ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా తక్షణం చేయాలి. తక్షణం చేసి నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ప్రజలకు మంచి జరుగుతుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈరోజు రైతన్నలకు మంచి చేస్తుందన్నావు. మరి నిన్న మొన్నటి వరకు కేసీఆర్ గారు దేవుడు, రైతు బంధు ఇచ్చి ఆదుకున్నాడు, రైతు భూమి ఇచ్చి ఆదుకున్నాడు అని చెప్పి వాళ్ళందరికీ చెప్పిన అవన్నీ మాటలు దొంగ మాటలా? నిన్న మొన్నటి వరకు ఎలక్షన్ల వరకు మాతో సైతం కూర్చొని మా పక్కన కూర్చొని నువ్వు ఎన్నో మాటలు చెప్పినావు. అంటే నువ్వు దొంగతనంగా కాంగ్రెస్ కి గెలిపించాలని చెప్పి మా ఎంబడి తిరిగినవా? ఈరోజు కాంగ్రెస్ కి సపోర్ట్ చేయాలని చెప్పి ఈరోజు మా ప్రజల మధ్యలో తిరిగినవా? నీలాంటి నాయకులు ఎట్లా చేస్తే ఉద్యమం నుంచి చేసిన పని చేసిన మేమంతా ఎక్కడికి పోవాలి? ఈరోజు కొత్తగా వస్తున్న యువతనందరికీ ఆదర్శంగా ఏం తీసుకోవాలి? నీలాగా పదవులు అనుభవించి ఆస్తులు సంపాదించి ఈరోజు నీ కొడుకుల కోసం, నీ కోసం, నీ పిల్లల కోసం ఈరోజు పార్టీ మారినావు. అంతేగాని రైతుల కోసం, రైతాంగం కోసం మారినా, ప్రజల మంచి కోసం మారినా అనేది చాలా తప్పు. నువ్వు చేస్తున్నది అక్షరాల తప్పు. ఎందుకంటే ప్రజలని మభ్య పెట్టిపోతున్న నువ్వు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఒకటి, తక్షణం చిత్తశుద్ధి ఉంటే నీకు కేసీఆర్ గారు పెట్టిన భిక్ష ఒక ఎమ్మెల్యే పదవి, ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తక్షణమే నువ్వు బయటికి పోవాలి. అప్పుడు కానీ ప్రజలు నిన్ను క్షమించరు. ఈరోజు నీ నియోజకవర్గం కానివ్వండి, తెలంగాణ ప్రజలు కానివ్వండి, పోచారం అంటే ఇది ఉంటుండే. ఇప్పుడు మిమ్మల్ని పోచారం అనాలంటే ఇది అవుతున్నది. బోచారం అనేది మేము మమ్మల్ని అనాల్సి వస్తున్నది. ఏమయ్యా బోచారం తాత, నీకు ఈ వయసులో ఈ పాడు బుద్ధి ఏంది? నాకు తెలియకడుగుతా. పార్టీని ఈడిన వాళ్ళందరూ మనకు పుట్టగతులు ఉండేయని అన్నావు. పార్టీని కట్టిదిట్టంగా మనం కాపాడుకుందామన్నావు. ఈరోజు ఏమైంది? నా ఊపిరి ఆగిపోయేంత వరకు టీఆర్ఎస్ లో ఉంటున్నావు. ఈరోజు నీ ఊపిరి ఆగిపోయిందని పోయినావా? ఈరోజు నీ ఊపిరి ఆగిందా? అదే నువ్వు చేసిన పని అది కరెక్టా? ఏదైనా చిత్తశుద్ధితో మాట్లాడు. ప్రజల మీద ప్రేమతో పోతున్నానని కళ్ళబొల్లి మాటలు చెప్పడం బంద్ చేయండి నాయకులు. ఎందుకంటే పార్టీ వీడుతున్నప్పుడు పార్టీకి రాజీనామా చేసి పోండి. ఎందుకంటే మేము చేసే డిమాండ్ ఒకటే, ఓట్లు వేసి మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు ఈరోజు మీకు ఓటేసి నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని అందరినీ పట్టం కట్టిండ్రు. ఈరోజు వాళ్ళ నోట్లంతా మట్టి కొట్టి మిమ్మల్ని నమ్ముకున్నందుకు ఈరోజు మీ క్యాడర్ని ఏం చేసుకుందాం అనుకుంటున్నారు? మీ పబ్బం కోసం, మీ కొడుకుల కోసం, మీ బిడ్డల కోసం, మీ ఆస్తుల కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారి పంచన చేరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఇది చేస్తున్నారు. అదే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని సాంప్రదాయంగా రెడీ అయితే అదే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని పొట్టుగా తిట్టిండు. మీకు అర్థం కాలే? మీ పెద్దరికానికి కూడా విలువలే, మీ వయసుకు విలువలే. మిమ్మల్ని ట్రెడిషనల్ గా ఉంటే మీ బట్టల సైతం అవహేళన చేసిన రేవంత్ రెడ్డి గారి పక్కన మీరు ఎట్లా చేరుతారండి? ఈరోజు ఎవరు అడిగే వాళ్ళు లేరానా? మీకు చిత్తశుద్ధి ఉంటే నేను తెలంగాణ ఆడబిడ్డగా అడుగుతున్నా. ఈ రోజు మీరు డిమాండ్ చేయాల్సింది ఒక ఉద్యమ బిడ్డగా అడుగుతున్నా.
ఇది ఈ రోజు కష్టాలలో ఉంటే మీరు వదిలేసి వెళ్ళిపోయినరు. బాపు కేసీఆర్ గారు అన్ని చూస్తుంటారు, ఎవరు కష్టాలలో ఉన్నారు ఎవరు సుఖంలో ఉన్నారు అన్ని చూస్తుంటారు. ఈ రోజు కష్టాలలో పార్టీ ఉంటే పార్టీని వీడి మీరు మీ పబ్బం గడుపుకోవడానికి మీ ప్రయోజనం చేసుకోవడానికి ఈ రోజు మీరు పార్టీ వేయడం చాలా తప్పు. ఎందుకంటే అంత పొట్టున తిట్టి ఇదే ఎలక్షన్ లో మొన్న ఇదే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేయాలి, పోచారం శ్రీనివాసరెడ్డి గారి కుటుంబాన్ని మనం మొత్తం అణిచి వేయాలని చెప్పి అదే బహిరంగంగా చెప్పిరండి. అది అణిచి వేస్తారని భయపడి పోయిరా, లేకుంటే మీ ఆస్తులు గుంజుకుంటారని పోయిరా, ఈరోజు మీకు మీ కొడుకుల ఫ్యూచర్ పోతుందని పోయిరా, లేకుంటే మీకు మంత్రి పదవులు ఏమైనా వస్తాయని పోయినరా, మంత్రి పదవులకు ఆశపడిపోయినరా. ఈరోజు మీ తెలంగాణ బిడ్డలందరినీ మీరు ఆగం చేసిపోయినరు. ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నా, మీరు ఇమీడియట్లీగా మీరు పదవికి రాజీనామా చేసి మీరు వెళ్ళండి. ఎందుకంటే నిన్న మొన్న గుర్తుకొచ్చి రాజకీయం మీద అవగాహన లేని వాళ్ళు తమ్ముళ్ళు అక్కా చెల్లెలు ఎంతో మంది రాజకీయాలకు వస్తున్నారు. ఈ రోజు మీలాంటి వాళ్ళు సీనియర్లు పార్టీ వీడి మీ పబ్బం కోసము కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు వేలుసుకుంటా మీ ప్రభుత్వం మంచి లేదు, అక్కడ ప్రభుత్వం మంచిగా ఉంది, రైతులకు మంచి చేస్తున్నారు అని చెప్పి మీరు అస్తమానం చెప్పుకుంటూ పోవడం అది చాలా తప్పు. నేనేమంటున్నా అంటే బోచారం అయ్యా, ఓ బోచారం తాత, నువ్వు చేసింది చాలా మంచి పని, నువ్వు తక్షణమే రాజీనామా చేయాలి. చిత్తశుద్ధి ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే, మనం నిజంగా ఇదే నోటితో నువ్వు మాట్లాడిన మాటలు నిజంగా అయితే నువ్వు ఫస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నువ్వు అందులో మంత్రి పదవికి ఆశించడం కాదు, నీకు నిజంగా సేవ చేయాలని ఉంటే, నిజంగా ప్రజలకు మంచి చేయాలని ఉంటే నువ్వు రాజీనామా చేసి నువ్వు నియోజకవర్గం నుండు నీకు నిజంగా మంచి చేయాలనే నీకు అర్థమవుతుంది. అంతేగాని ఇట్లా లేనిపోని మాటలు చెప్పకండి. నువ్వు ఇంటి పదవులు అనుభవించి నువ్వు పోయినావు కదా, మరి మాలాంటి ఉద్యమకారులు, మాలాంటి ఆడబిడ్డలు, మాలాంటి అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ ఏం కావాలి, సీనియర్లు అందరూ మీ పబ్బాలు అంతా చూసుకుంటూ పోతారు. ఈరోజు బాపు కేసీఆర్ గమనిస్తాడు, కష్టాలు ఉన్నప్పుడు ఆయన తోడు ఇడ్సక్క. పెద్ద ఆయనకి ఇంత అన్యాయం చేయలేదు ఎట్లా అనిపించింది? పెద్ద ఆయన తోడు నువ్వు, నేను లక్ష్మీపుత్రుడు అన్నాడు, పెద్ద ఆయన నిన్ను పార్టీకి ఒక పెద్ద దిక్కు అన్నాడు, ప్రతి ఒక్కరు నేను తండ్రి పాత్ర పోషించిండ్రు, రామన్న కేటీఆర్ ప్రతి ఒక్కరు నేను తండ్రి పాత్ర పోషించారు. దానికి విలువనియ్యకుండా ఈ రోజు నువ్వు పార్టీ వేయడం చాలా బాధాకరం. ఈ రోజు పోచారం శ్రీనివాసరావు రెప్ అని మేము పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చినావు అంటే, అయ్యా పోచారం అయ్యా నువ్వు చెప్పిన మాటనే, ఎందుకంటే ప్రాణం ఉన్నంత వరకు నా తుది శ్వాస ఆగిన రోజే నేను టీఆర్ఎస్ వీడతా అని చెప్పినావు. అంటే ఈరోజు నీ తుది శ్వాస ఆగింది కాబట్టి టీఆర్ఎస్ వీడినామని మేము అనుకుంటున్నాం. అందుకే నువ్వు పెట్టుకోవడంలో తప్పలేదు. నీకు తక్షణమే ఏమైనా ఉంటే మేమందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఫస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, అప్పుడు నీ నిజాయితీని నిరూపించుకోండి. దయచేసి ప్రజలారా మీరు బోచారం చేసే ఈ మంచి చూడండి. ఎందుకంటే ముసలితనానికి సంత ఇదని గడప గడపక అందరూ తెలుసు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏం చేసిండ్రు అనేది. ఆయన ఎన్ని పదవులు అనుభవించింది అన్ని చూసిండ్రు. అక్కల్లారా చెల్లెల్లారా మీరు కూడా ఒక్కసారి చూసుకోండి. ఆయనకు ఓటు వేసి నమ్మి గెలిపించినందుకు ఈ రోజు ఆయన ఏం చేసిండు అనేది మీరు ఒక్కసారి చూడండి. అందరూ డిమాండ్ చేయాల్సిందిగా, ఆయన రాజీనామా చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఇట్లాంటి నాయకుల కోసం ఇదే స్టూడియో వాళ్ళు, ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి గారి గురించి ఇదే సైరా మీడియా వాళ్ళు చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఇదే సైరా మీడియా వాళ్ళు ఆయన గురించి పెద్ద పాత్ర పోషిస్తూ టీఆర్ఎస్ కు పెద్ద దిక్కుగా ఉన్నాడని చెప్పి ఆయన గురించి గొప్పగా ప్రచారం చేయడం జరిగింది. ఈ రోజు అదే స్టూడియోలో అదే పోచారం కోసం నేను చెప్తున్నానయ్యా, పోచారం అనేటైనా స్వార్థపరుడు, బోచారం అనేటైనా ఆయన పబ్బం గడుపుకోవడానికి, ఆయన ఆస్తులు గడుపుకోవడానికి, ఆయన పిల్లల కోసం, ఆయన భవిష్యత్తు కోసం పోయినాయి, అంతేగాని పార్టీ కోసం కాదు, ప్రజల కోసం కాదు. దయచేసి అక్కల్లారా చెల్లెల్లారా ఇట్లాంటి నాయకులని మీ మధ్యలో ఉండనివ్వకండి. ఇట్లాంటి నాయకులకి, టీఆర్ఎస్ కు దోహం చేసిన నాయకులకి తక్షణమే మీరు ఇమ్మీడియట్లీ మీరు రాజీనామా చేయించాలని కోరుకుంటూ నేనేమంటున్నానంటే, ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను డిమాండ్ చేస్తున్నా, దయచేసి ఆయనని తక్షణం రాజీనామా చేయించేంత వరకు అందరూ ఆయన ఇంటిని ముట్టడియాలని నేను కోరుకుంటున్నా. ఇట్లు మీ చింతల గీతారెడ్డి. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.